श्रीकृष्णपरब्रह्मणे नमः। श्रीमद्भगवद्गीता अथ त्रयोदशोऽध्यायः। क्षेत्रक्षेत्रज्ञविभागयोगः। श्रीभगवान् उवाच इदं शरीरं कौन्तेय क्षेत्रमित्यभिधीयते। एतद्यो वेत्ति तं प्राहुः क्षेत्रज्ञ इति तद्वितः। శ్రీ భగవానుడు పలికెను, ఓ కౌంతేయ, ఈ శరీరమును క్షేత్రమని పేర్కొందురు. ఈ క్షేత్రమును గూర్చి తెలిసిన వానిని క్షేత్రజ్ఞుడని, తత్వము తెలిసిన జ్ఞానులు తెలుపుదురు. క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత. క్షేత్రక్షేత్రజ్ఞయోః జ్ఞానం యత్తజ్ఞానం మతం మమ. ఓ అర్జున, అన్ని క్షేత్రములందున్న క్షేత్రజ్ఞుడను అనగా జీవాత్మను నేనే అని తెలుసుకొనుము. క్షేత్రజ్ఞులకు సంబంధించిన జ్ఞానము అనగా వికార సహిత ప్రకృతి మరియు నిర్వికార పురుషుల తత్వమును గురించి తెలుసుకొనుటయే జ్ఞానము అని నా అభిప్రాయము. తత్క్షేత్రం యచ్చ యాదృక్ష యద్వికారి యతశ్చ యత్ సచయో యత్ ప్రభావశ్చ తత్సమాసేన మే శృణు. క్షేత్రమనగానేమి, అది ఎట్లా ఉంటుంది, దాని వికారములేవి, ఆ వికారములు దేని నుండి ఏర్పడినవి, అట్లే క్షేత్రజ్ఞుడు అనగా ఎవరు, అతని ప్రభావమేమి, ఆ వివరములను అన్నింటినీ సంక్షిప్తంగా తెలిపెదను, వినుము. ఋషిభిర్బహుధా గీతం ఛందోభిర్విధైః పృథక్ బ్రహ్మసూత్రపदैश्చైవ హేతుమద్భిర్వినిశ్చితైః. క్షేత్రజ్ఞుల తత్వములను గూర్చి ఋషులెల్లరూ అనేక విధాలుగా వివరించిరి. వివిధ వేద మంత్రములను వేర్వేరుగా తెలిపినవి. అట్లే బ్రహ్మసూత్ర పదములు కూడా నిశ్చయాత్మకంగా సహేతుకంగా తేటతెల్లము కావించినవి. మహాభూతాన్యహంకారో బుద్ధిరవ్యక్తమేవ చ ఇంద్రియాణి దశైకం చ పంచచేంద్రియగోచరాః. ఇచ్చా ద్వేష సుఖం దుఃఖం సంఘాతశ్చేతనాధృతిః. ఏతత్ క్షేత్రం సమాసేన సవికారముదాహృతం. పంచమహాభూతములు అహంకారము, బుద్ధి, మూల ప్రకృతి, అట్లే దశేంద్రియములు, మనస్సు, శబ్దం, స్పర్శ, రూప, రస, గంధములు, ఇచ్ఛ, ద్వేషము, సుఖము, దుఃఖము, స్థూల శరీరము, చైతన్యము, ధృతి అను వికారములతో కూడిన క్షేత్రస్వరూపము సంక్షిప్తముగా పేర్కొనబడినది.